నమస్తే అన్నలు. బండి చూసారండి, మన బండి కనపడుతుందండి. ఒక రోజు కిరాయి ఉంటేనండి 3 రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుందండి. చూడండి, బండి ఇక్కడ పెట్టి వాళ్ళకి 2 రోజులు అవుతుందండి. బండి ఇలాగే ఉండిపోయింది. రేపు కూడా ఖాళీ అయ్యారండి, రేపు కూడా లేదండి. ఆల్రెడీ ఫోన్ చేశాను ఏమైనా ఉన్నాయా అని చెప్పని, ఏమి లేవన్నారండి. చూస్తేనే ఈఎంఐ 5వ తారీఖు అండి. మన ఈఎంఐ కట్టుకోవాలి. బండి చూస్తే ఇంటి దగ్గర ఉంటుంది, డబ్బులు చూస్తేనే ఏం ఉండట్లేదు. అన్ సీజన్ వచ్చేసిందండి. బాగా అంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. మా వ్యాన్లు ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈఎంఐ కట్టుకోవడానికి కూడా ఎంత కష్టపడినా కానీ ఈఎంఐ కట్టుకోవడానికి కూడా ఉండవండి డబ్బులు. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చిందండి. చూస్తున్నారు కండి, బండి అక్కడ ఖాళీగా పెట్టుకొని మొన్న కిరాయికి వెళ్ళి వచ్చిన డబ్బుల్లోనేమో ఇంజన్ మారట వాటికి వీటికే జరిపోయాయండి డబ్బులు. రూపాయి కూడా ఇంటికి పట్టి రాలేదండి. వచ్చిన కిరాయి అక్కడే జరిపోయి చేతి డబ్బులే బండియండి. మళ్ళీ తిరిగి ఖాళీగా ఉంటున్నామండి. మామిడికాయలు కూడా అయిపోయినాయి. ఇదిగోండి మన మామిడికాయ ట్రైలు, ఇదిగోనండి ట్రైలు ఖాళీగా పడేసి ఉంచామండి. మొన్న 2 కొబ్బరి బోండం ట్రిప్పులు వస్తేనేమో వెళ్ళామండి. ప్లీజ్ అండి, మా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి అండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని మా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండి. జై జవాన్, జై కిసాన్.